ప్రభునామమున మరొకసారి ప్రభు దినాన ఆరాధించటానికి చేరి వచ్చిన పరిశుద్ధులైన మీకందరికీ హృదయపూర్వక శుభములు, అలాగే వందనాలు తెలియచేస్తున్నాను. ఈ 2 దినాల పరిచర్య కొరకై ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘానికి, బాధ్యత కలిగిన పెద్దలైన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. రాత్రి ప్రయాణం ఇబ్బంది అన్న ఉద్దేశంతో నేనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్థానిక సంఘం అంగీకరించినందుకు వారికి మరొకమారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. వాక్యం తెరవండి, తప్పకుండా లేఖన భాగాన్ని చూడండి. మొదటి వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజును దక్కుపోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను. ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాలం మమ్మల్ని దర్శించండి, ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. వాక్యాసక్తితో చేరి వచ్చిన ప్రియుల హృదయాలకు క్షేమము కలుగు చేయండి. నిర్లక్ష్యంతో మీ వాక్యము పట్ల సరికాని వైఖరితో కూర్చున్న వారిని ఈ రాత్రి మీ వైపు ఆకర్షించండి. వారిని హెచ్చరించండి, వారిని గద్దించండి, వారిని క్రమపరచుమని ప్రార్థిస్తున్నాను. మీ పట్ల, మీ వాక్యము పట్ల మాకు సరి అయిన వైఖరిని దయచేయండి. వాక్యం ఎదుట మేము లొంగిపోయే మనస్సులు కలిగి ఉండటానికి కృపనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువును మా మధ్య మహిమపరచండి. అల్పుడనైన మీ దాసుని ఒక సాధనముగా మాత్రమే ఉపయోగించుమని, మీ ప్రియ కుమారునికి మహిమ, పరిశుద్ధులమైన మాకు క్షేమం కలుగు చేయమని, బయటికి వెళుతున్నప్పుడు మీ ప్రియ కుమారుని మహిమపరుస్తూ మేము బయటికి వెళ్ళటానికి సహాయం చేయమని
క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, నిన్నటి నుండి రాజుల గ్రంథంలో లెసర్ నోన్ క్యారెక్టర్స్ అంటే చాలా తక్కువ పరిచయం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలని మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. చాలాసార్లు మీరు విని ఉంటారు, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్న ఉదయం ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేశాం. స్త్రీనా పురుషుడా? స్త్రీ, రైట్. ఆమె ఎందుకు గొప్పదిగా పిలువబడిందో, ఆమె గొప్పతనానికి గల కారణాలు మనం చూసాం. విశ్వాసం ఒక వ్యక్తిని దేవుడు గొప్పవారిగా పరిగణించడానికి కారణమవుతుందని. రెండవది, వివేచన ఒక వ్యక్తిని దేవుడు గొప్పవారిగా ఎంచటానికి కారణమవుతుందని. రెండవది, వారి చేసే సేవ, పరిచర్య, ఏది అందుబాటులో ఉంటే దానితో, మనకున్న వాటితో మనము చేసే పరిచర్య మనల్ని గొప్పవారిగా చేస్తుందని. నాలుగవది, మన ఆరాధన. ఇంతదాకా మనం చేసింది అదే. మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం, మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. ఆయన ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం కానీ మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. ఆయన మాత్రమే మన జ్ఞాపకాలలో ఉండాలి, ఆయన మాత్రమే ప్రశంసించబడాలి, ఆయన మాత్రమే హెచ్చించబడాలి. అందుకని గేహజీ దండాన్ని ఆమె అంగీకరించాల. ఎవరు కావాలి? నాకు ఎలీషానే కావాలి అన్నది. ఉపకారం పొందిన తరువాత స్వస్థత పొందిన కుమారుణ్ణి బట్టి ఆనందించాల. స్వస్థతనిచ్చిన దేవుణ్ణి బట్టి, అనగా ఎలీషా పాదాల దగ్గర పడ్డది. ఎలీషా మన ప్రభువుకు గుర్తుగా ఉన్నాడు. దానాన్ని బట్టి కాదు ఆనందించాల్సింది, దాతను బట్టి, మనకు అనుగ్రహించిన ప్రభువును బట్టి ఆనందించాలి. నిన్న మనం ఆ విషయాల వివరంగా ఆలోచన చేయాలి. అప్పటికే సమయం అయిపోయిందని ముగించుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం కొరకలు జ్ఞాపకం చేస్తున్నాను, ఆదివారం ఆరాధన కాబట్టి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో కూడా చాలా సుదీర్ఘకాలపు నింద తర్వాత దేవుడు హన్నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే, ఆమె నా హృదయము సమూయేలు నందు ఆనందిస్తున్నది అనలేదు. ఆమె అన్నది ఏంటి? నా హృదయం యెహోవా యందు ఆనందిస్తున్నది అన్నది. సో దానములను బట్టి ఆనందించలేదు, దాతను బట్టి ఆనందించారు. దానములను బట్టి ఒక ఆయన ఆనందించాడు, శపించబడ్డాడు. ఆ తరువాత తరాలు షండులుగా వారు మారిపోయారు. తరువాత తరాల్లో ఎవరా వ్యక్తి? తనకిచ్చిన వాటిని చూపించి ఆనందించాడు ఒక ఆయన, హిజ్కియా. ఆ తరువాత తరాలు శాపానికి, నష్టానికి కారణమయ్యాడు. పొందిన వాటిని బట్టి, ఇచ్చిన వాటిని బట్టి అతిశయిస్తే జాగ్రత్త. అందుకనే మన అతిశయం మన ప్రభువు కావాలి, కానీ మనకున్న వస్తు వాహనాలు కాదు, మనకున్న వరాలు కాదు, మనకున్న స్థానాలు కాదు. కొంతమంది యాటిట్యూడ్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. తొక్కిపడేస్తాడు దేవుడు టైం వచ్చినప్పుడు. ఇప్పుడు అర్థం కాదు మనకి, ఆ సమయం వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. మన వైఖరి ఆయన దగ్గర, ఆయన వాక్యం దగ్గర జాగ్రత్త. మరి విశేషంగా మనకిచ్చిన వాటన్నిటిని బట్టి అపాత్రులమని జ్ఞాపకం చేసుకుని తల వంచి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. సో మన ఆరాధన ఎవరికి? కేవలం మన ప్రభువుకే. ఆ ప్రభువు దినాన మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు. నేను కుక్క, నేను పంది, నేను అది, మనల్ని జ్ఞాపకం చేసుకోవడం. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి. మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన గుణాతిశయములను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను అంటే యేసుక్రీస్తు మొత్తాన్న, కేవలం యేసుక్రీస్తు సిలువ వేయబడిన సన్నివేశాన్ని మాత్రమేనా? నన్ను అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు మొత్తం, హిజ్ ప్రీ ఎగ్జిస్టెన్స్. ఆయన శరీరాన్ని ధరించక ముందు క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు,
నేడు మహిమలో మన ప్రభు ఎలా ఉన్నాడు. ఆయన మొత్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. మన తలంపులు, మన హృదయాలలో ఆయన మాత్రమే నిండి ఉండాలి. ఆయనను ప్రశంసించాలి, ఆయన్ని గొప్ప చేయాలి, ఆయన్ని ఘనపరచాలి. అది మనం చేయాల్సినటువంటి ఆరాధన. ఈ ఉదయకాలం మనం అందుకనే మనం చేరి వచ్చాం. రైట్. తర్వాత మధ్యాహ్నం దేని గురించి ఆలోచన చేశాం? ఎవరిని గురించి ఆలోచన చేశాం? ఒక పురుషుని గురించి ఆలోచన చేశాం. ప్రతి అనుకూలమైన స్థలాలలో ఉండి ప్రతికూలమైనటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తి. అతని గ్రాఫ్ కిందికి వెళ్ళిపోయింది. అతను క్రమేపీ దిగజారుతూ వచ్చాడు. ఆయన చివరికి పతనానికి చేరుకున్నాడు. పతనమయ్యే ఒక వ్యక్తి జీవితంలో కనిపించే కొన్ని లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. రైట్. నేను వాటిని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. నేను నేరుగా వర్తమానంలోనికి వస్తున్నాను. 5వ అధ్యాయంలో ఇక్కడ మరలా 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు ఎవరు? నయమాను. మరొక వ్యక్తి జస్ట్ ఫ్యూ వర్సెస్, 4-5 వచనాలు మాత్రమే అమ్మాయి పేరట రాయబడ్డాయి. నయమాను మొత్తం టోటల్ చాప్టర్ అంతా కనబడుతుంది. కానీ అమ్మాయి గురించి మాత్రం, ఆ చిన్నదాని గురించి ఒక 4-5 వచనాలు రాయబడ్డాయి. అంతకుమించి పెద్దగా ఆమెను గురించిన సమాచారం మనకి ఇక్కడ లేదు. రైట్. ఈ నయమాను గురించి ఒక 3 విషయాలు లేకపోతే ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ 2 సమస్యలు ఉన్నారు. ఒకరు ఇశ్రాయేలు దేశపు చిన్నది బాధితురాలే. ఆమె సామాజికమైన బాధితురాలు, బానిసగా తీసుకురాబడింది. ఇతను ఆరోగ్య విషయంలో బాధితుడు. ఇతను అనారోగ్యంతో ఉన్నాడు. గుర్తుంచుకోండి, ఒకరు పరిష్కారంగా మిగిలారు, ఒకరు సమస్యగా కనబడ్డారు. అర్థమవుతుందా? ఒకరు ఇతరుల సమస్యకు కారణమయ్యారు. నయమాను తాను చేసిన యుద్ధము ద్వారా పొందిన విజయము ద్వారా కొంతమంది వ్యక్తులను చెరగొని తీసుకొని వచ్చారు. వారి జీవితాల్లో సమస్యలకు కారణమయ్యారు. బదులుగా ఈ అమ్మాయి ఏం చేసింది? ఆయనకి పరిష్కారాన్ని చూపింది. అర్థమైందా? అతను ఈమెకు సమస్యను తెచ్చాడు, కానీ ఈమె అతనికి పరిష్కారాన్ని చూపింది. రైట్. ఒక చిన్న ప్రశ్న వేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. నువ్వు స్థానిక సంఘంలో సమస్యవా, పరిష్కారానివా? సంఘానికి నీవు తలనొప్పిగా ఉన్నావా? నీ ద్వారా సంఘానికి క్షేమం, ప్రయోజనం కలుగుతుందా? ఒక చిన్న పరిశీలన తప్పకుండా చేసుకోండి. ఎక్కువ మంది సమస్యలుగా కనబడుతున్నారు స్థానిక సంఘాల్లో. నీవెవరో నీకు అర్థం కావాలి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. రైట్. నయమాను కొన్ని పొరపాట్లు చేస్తాడు. నయమాను మన తలంపు కాదు, మన ధ్యానం కాదు. ఈ మధ్యాహ్న కాలం మనం ఇశ్రాయేలు దేశపు చిన్నది దాని దగ్గరికి వెళ్తాం. తన పరిష్కారం కొరకై వినండి. ఆ చిన్నది ఒక మాట అంటది, ప్రవక్త యొద్ద నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటది. నయమాను వెళ్ళి రాజుకు చెప్తే రాజు ఎవరి దగ్గరికి పంపిస్తాడు? రాజు దగ్గరికి పంపిస్తాడు. వాస్తవానికి ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళమని, దైవజనుడి దగ్గరికి వెళ్ళమని. దైవజనుడు ఎవరో పరిశోధించి నేరుగా పలాని దైవజనుడు అని చెప్తే సరిపోయేది. అతను భయపడ్డాడు పాపం. నన్నేం చేయమంటావు? కుష్ఠవ్యాధి కలిగినోన్ని. అదే అతను వస్త్రం చింపుకొని ఏడుస్తాడు. నా మీద దాడి చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు మళ్ళీ అని అతను ఏడుస్తాడు. వస్త్రం చింపుకొని భయపడతాడు అతనే. సరిగా వింటే పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. విన్నది విన్నట్టుగా విధేయత చూపితే పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. గుర్తుంచుకోండి, పరిష్కారం కొరకై రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు, సరికాని వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. రెండవది, పరిష్కారం కొరకై సరికాని విధానాన్ని అనుసరించాడు, డబ్బును తీసుకొని వెళ్ళాడు. పరిష్కారాన్ని పొందగలిగాడా? లేదు. పరిష్కారం కొరకై తప్పుడు అంచనాలతో వెళ్ళాడు. ఏం మా దేశంలో నదులు లేవా? యొర్దానుకే వెళ్ళాలనా? ఇక్కడ మేము మునగలేమా అంటాడు. అంటే తాను ఆశించిన విధానంలో స్వస్థత కావాలని కోరుకుంటాడు. అర్థమైందా? సో అందుకని తన సమస్యకు పరిష్కారం పొందడంలో ఆలస్యాన్ని ఎదుర్కొంటాడు. వెంటనే విధేయత చూపింటే ఇంకా కాస్త త్వరగా ఇతను స్వస్థపరచబడి ఉండేవాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాం? నయమాను.
నైమాన్ అలా పెట్టండి. ఇప్పుడు ఈ మధ్యాహ్నం మన పాఠం ఆ సహోదరి దగ్గరికి, ఆ చిన్నదాని దగ్గరికి మనం వద్దాం. దయచేసి రండి. 5వ అధ్యాయం 2వ వచనం మధ్య నుండి చదువుతున్నాను. వారు అచ్చట నుండి ఒక చిన్నదాని చెరగుని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, అంతే 1, 2, 3 వచనాలు ఆమెను గురించి రాయబడింది. కేవలం 3 వచనాలే. 3 వచనాల్లో మాత్రమే ఈమె జీవితం కనిపిస్తుంది. ఇప్పుడు రండి, దయచేసి ఆలోచించేద్దాం. ఈమె వాస్తవానికి విక్టిమ్, బాధితులు అంటారు. బాధితులు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం బాధను అనుభవిస్తున్నప్పుడు, వినండి జాగ్రత్తగా, మనం బాధను అనుభవిస్తున్నప్పుడు మన బాధను గుర్తించాలని కోరుకుంటాం మనం, అంతే కదా. విక్టిమ్ మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయంటే, విక్టిమ్ మెంటాలిటీస్ అంటే తెలుసు కదా, బాధితుల మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే, నాకు బాధ ఉంది, నాకు కష్టం ఉంది, నా బాధను మీరు కాస్త గుర్తించండి, ఒక చిన్న పలకరింపు నాకు ఇవ్వండి. తప్పేం కాదు, నేను తప్పనట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే దానిలో వీరు కోరుకునేది ఏంటంటే సానుభూతి. కొంతమందికి బాధితులుగా ఉండడం ఇష్టం, కొంతమందికి బాధితులుగా ఉండటమే ఇష్టం. బాధితులుగా లోకానికి కనబడటానికి ఇష్టపడతారు. నాకు సమస్య ఉంది, నాకు బాధ ఉంది, గుర్తించండి, నా మీద సానుభూతి చూపండి, కొంత పలకరింపు నాకు ఇవ్వండి అని మన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి. మనం అందులోనే ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మన శ్రమలను తలపోస్తూ, మనం ఆలోచన చేస్తూ, బాధపడుతూ జీవిత దినాల్ని కొనసాగిస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో ఆలోచించండి. వింటున్నారా ఈ మాట? రైట్. ఇది బాధిత మనస్తత్వాలు. మరొక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి సమస్య ఉండదు, వీళ్ళే సమస్యను సృష్టించుకొని వీళ్ళే సమస్యలోనికి పోయి వీళ్ళు సమస్యలో కూర్చొని ఏడుస్తుంటారు. మళ్ళీ వీళ్ళ బాధ ఏంటి? నన్ను ఎవడు, బాధ ఉందని కాదు వాళ్ళ బాధ ఉందని కాదు బాధ, నన్ను పట్టించుకోలేదని బాధ, నన్ను ఎవడూ గుర్తించట్లేదని బాధ, నా సమస్యను ఎవరో ఆలోచన చేయట్లేదని బాధ. ఎందుకు ఈ మాటలు మనం ఆలోచన చేయాల్సి వచ్చిందంటే, మనము చదువుకున్న లేఖన భాగంలో కనిపిస్తున్నటువంటి ఈ చిన్నది నిజంగా విక్టిమ్. ఆమె నిజముగా బాధితురాలే, ఆమె నిజంగా బాధలో ఉంది, నిజంగా శ్రమలో ఉంది. ఆల్ ఆఫ్ సడన్, వినండి, ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా, హఠాత్తుగా, బలవంతంగా ఎక్కువ వయసులో ఉన్న నిన్నే నీ భర్త నుండి, నీ పిల్లల నుండి బలవంతంగా ఎవరైనా చెరకు తీసుకొని పోయి నిన్ను బానిసగా చూస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? అలాంటిది ఒక చిన్నది బలవంతంగా అమ్మా నాన్నకు దూరం చేయబడి, నా అనేవారు ఎవరూ లేని స్థలంలో బానిసగా బ్రతకటం. బానిస అంటే ఎలాంటి రైట్స్ ఉండవు, ఏ హక్కులు ఉండవు. జ్వరం వచ్చింది, విశ్రాంతి తీసుకుంటాను, రైట్ ఉండదు. ఆకలేస్తుంది, అన్నం తినాలనుంది, అన్నం పెడతారా, రైట్ ఉండదు, హక్కు ఉండదు. జస్ట్ వస్తువు ఎలానో అలాగే చూస్తారు, ఒక వస్తువు ఎలానో అలాగే చూస్తారు. ఒక చిన్న పాప ఇశ్రాయేలు దేశంలో ఈ పరిస్థితుల మధ్య బ్రతికింది. ఈమెకున్న ప్రతికూలతలు చూద్దాం. ముందు ఈమెకున్న ప్రతికూలతలు మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం. వారచ్చట నుండి ఒక చిన్నదాని అని ఉన్నది. సో ఒకటి, ఆమెకు ఏజ్ లిమిటేషన్ ఉంది, ఆమె వయస్సులో చిన్నది.
అర్థమవుందా? ఆమె వయస్సులో చిన్నది, చిన్న పాప, పెద్ద ఆమె కాదు. ఈ సమస్యలను భరించటానికి, ఎదుర్కోవటానికి షీఈ్ ఎ స్మాల్ గర్ల్, షీ వాజ్ ఎ స్మాల్ గర్ల్, ఒక చిన్నది. సో ఆమెకేముంది? ఏజ్ లిమిటేషన్ ఉంది. రెండవది, పురుషుడు కాదు, అమ్మాయి ఎవరు? స్త్రీ. పురుషుడు ఎదుర్కొనేదానికి, స్త్రీ ఎదుర్కొనేదానికి తేడా ఉంటుంది. ఆమె ఒక స్త్రీ. గమనించండి, అమ్మాయికి మరీ లిమిటేషన్స్ ఉంటాయి. సమాజంలో స్త్రీలకు లేకపోతే బాలికలకు మరీ లిమిటేషన్స్ ఉంటాయి, మరీ పరిమితులు ఉంటాయి, మరీ కష్టంగా ఉంటుంది. మూడవది, ఆమె సోషల్ స్టేటస్, ఆమె సామాజిక స్థితి. ఆమె ఎవరు? షీ వాజ్ నాట్ ఏ ఇండిపెండెంట్ గర్ల్. ఆమె స్వాతంత్రత కలిగినటువంటి అమ్మాయి కాదు. అమ్మాయి ఎవరు? అమ్మాయి సోషల్ స్టేటస్ ఏంటి చెప్పండి? బందీ, బానిస. వినండి ఈ మాట. వీటన్నిటి మధ్య, వీటిని అధిగమించి పైన కనబడుతుంది ఈ అమ్మాయి. అర్థమవుతుందా? వీటన్నిటి పైన కనిపిస్తుంది. మన మాదిరి దిగులు చేస్తూ కూర్చోలా, మన మాదిరి ప్రజల సానుభూతిని కోరుకోలా, మన మాదిరి నాకు శ్రమ ఉంది, నన్ను గుర్తించండి, నాకు సహాయం చేయండి అని ఆమె వేదనతో, కన్నీళ్లతో మనకు కనబడలా. బదులుగా ఆమె వీటన్నిటిని తొక్కి పైకి లేచి నిలబడుతుంది. వీటన్నిటిని అధిగమించి ఉన్నతమైన స్థానంలో కూర్చుంటుంది. అది ఈ అమ్మాయి. అందుకనే వాస్తవానికి బాధితురాలు, కానీ ఈ భాగంలో, ఈ 3 వచనాల్లో మనకొక విజేతగా కనబడుతుంది. షీఈ్ ఎ విక్టిమ్ యాక్చువల్లీ, బట్ వాస్తవానికి ఆమె ఎవరు? విక్టోరియస్. ఆమె విజయవంతమైనటువంటి విజేతగా 5వ అధ్యాయంలో 3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. నమ్మండి, వినండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రతికూల పరిస్థితుల మధ్య సమస్యలను తొక్కి పైకి లేచి వాటిని అధిగమించి పైన నిలబడి సమాజానికి సందేశాన్ని ఇస్తుంది. నీతో, నాతో ఈ మధ్యాహ్న కాలం మాట్లాడుతుంది. ఎవరైనా బాధితులుగా ఉన్నారా? ఎవరైనా శ్రమల్లో ఉన్నారా? ఎవరైనా సమస్యల్లో ఉన్నారా? వీటిలో ఉండే నా బతుకిట్లా, నా జీవితం ఇట్లా, నేను గనక బాగుంటే చేస్తుంటిని, నేను గనక బాగుంటే ఆరాధిస్తుంటిని, నేను గనక బాగుంటే ఇలా ఉండగలిగేవాడిని, వాస్తవానికి ఈ పరిస్థితికి నేను అర్హురాల్ని కాదు. అదే కదా మనం అనేది, ఎంటైటిల్మెంట్ అంటారు మనం. వాస్తవానికి శ్రమకు నేను పాత్రురాల్ని కాదు, ఇది మరొకరికి రావాలి శ్రమ, కానీ నాకు వచ్చింది శ్రమ. ఈ పరిస్థితికి నేను బాధ్యుణ్ణి కాదు, మరొకరికి రావాల్సింది బాధ, కానీ నాకు వచ్చి పడింది అని చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఈ శ్రమకు నేను అర్హుణ్ణి కాదు, ఈ బాధకు నేను అర్హురాల్ని కాదు, ఈ ఇబ్బందికి నేను అసలు సరిపోను, ఇంకెవరికైనా వచ్చింటే బాగుండు అని శ్రమల్లో దుఃఖముతో, బాధతో, కన్నీళ్లతో కొనసాగుతూ ఉంటాము. కానీ ఈమె వాటికి భిన్నంగా కనిపిస్తుంది. ఈమె ఎలా శ్రమల మధ్య, బాధల మధ్య బాధితురాలుగా ఉండి విజేతగా ఎలా కాగలిగిందో ఒక 4 లేదా 5 కారణాలు త్వరగా లేఖనాల్లో ఆలోచన చేద్దాం. రండి, ఆలోచన చేద్దాం. మొదటిది 5వ అధ్యాయం 2వ వచనం మరలా చదువుదాం. అది నయమాను భార్యకు పరిచారము చేయిచుండెను. తర్వాత ఏమనుంది? చదవండి. నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను అని అన్నది. నెంబర్ 1, ఆమె తన శ్రమను ఎలా చూసింది? ఇలా ఆలోచించండి. ఆమె దృక్పథం, హర్ పర్సెప్షన్, ఆమె దృక్పథం, ఆమె శ్రమను ఎలా చూసింది? వింటున్నారా ఈ మధ్యాహ్నం? శ్రమల పట్ల ఆమెకున్న దృక్పథం, ఆమె కనుదృష్టి చూడండి. ప్రాబ్లంను ఆమె ఎలా చూసింది గుర్తించండి. మళ్ళీ చెప్తున్నాను, తన పరిస్థితిని తన ఐడెంటిటీగా తీసుకోలేదు. ఈ మాట అర్థమైందా?
తన పరిస్థితిని తన ఐడెంటిటీగా తీసుకోలేదు. ఇంతసేపు నేను చెప్తూ వచ్చింది అదే. తన శ్రమను తన గుర్తింపుగా ఉండటానికి ఇష్టపడలేదు ఆమె. అంటే తనను శ్రమ పొందుతున్న దానిగా గుర్తించబడాలన్న మనస్సు ఆమెకు లేదు. యథార్థంగా చెప్పండి, చాలాసార్లు మన శ్రమను మన ఐడెంటిటీగా తీసుకుంటాం. వచ్చి ఎవరైనా నిన్ను ఇలా కదిలిస్తే నీ నోటి నుండి వచ్చేదేంటి? చెప్పండి, నీ నోటి నుండి వచ్చేదేంటి? నిన్ను ఎవరైనా వచ్చి ఇలా తట్టారు నిన్ను, నీ నోటి నుండి ఏమొస్తాయి? మాట్లాడండి. శ్రమ ఉంటే మన శ్రమనంతా చెప్తాం, మన బాధనంతా చెప్తాం. అర్థమైందా? చాలాసార్లు మనకు తెలియకుండానే మనము ఏ రకమైన ఐడెంటిటీని కోరుకుంటామంటే, నేను బాధలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను అని. ఒక పిల్లోడు పొదుమూగులు స్టేటస్లు పెట్టేవాడు. ఆ స్టేటస్లు చూస్తే ఏమనిపిస్తాయంటే ఇక జీవితం పట్ల విరక్తి, వైరాగ్యం వచ్చేస్తుంది మనకు కూడా. ఆ అబ్బాయి స్టేటస్లు చూస్తే లైఫ్ అంటే ఇంత బాధనా, ఇంత కష్టమా అని అనిపిస్తుంది. చాలా ఇంకా అది ఏమంటారంటే ఇక జీవితం మీద మనకు కూడా ఒక రకమైన విరక్తి, వెగట వచ్చేస్తుంది వాడి స్టేటస్లు చూస్తేనే. సరే, ఇంత ఇబ్బందిలో ఉన్నాడు కదా అని చెప్పి ఆన్ ద వే నేను వెళ్తూ కడప నుండి వస్తున్నాను, వెళ్తూ దారి మధ్యలో ఉన్నాడు కదా అని చెప్పి జస్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు చూశాను. చాలా కాలం తర్వాత, దాదాపు 14 years తర్వాత గెలిచాను. అబ్బాయి పేరు శేషు. ఇల్లు చూశాను, అద్భుతమైన ఇల్లు కట్టుకున్నాడు. భోజనానికి వడ్డించినప్పుడు, ఆ వడ్డించే టైంలో ఈ అబ్బాయి బయటికి ఏదో తీసుకురావడానికి వెళ్తే భార్య పిల్లలు ఉన్నారు. ఏమ్మా మనోడికి చాలా సమస్యలు ఉన్నట్టండి. ఏం లేదన్నా, బాగానే ఉన్నాడు కదన్నా అన్నది అమ్మాయి. అమ్మా మళ్ళీ మీరు చూడమ్మా, ఆలోచన చేయండి అంటే, లేదన్నా బాగున్నాడన్నా. ఓకే రైట్, ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి. సహవాసానికి వెళ్తున్నారంటే వెళ్తున్నారు. వచ్చిన తర్వాత అడిగినాను, శశు ఏం ప్రాబ్లం నీది? ఆశతో బతికేవాడికి కూడా ఆశ కోల్పోయేలా ఉంటాయి నీ స్టేటస్లు. నాకు కూడా కొన్నిసార్లు వైరాగ్యం వస్తుంది నా జీవితం మీద నీ స్టేటస్లు చదివితే. అవును కదా, నిజమే కదా. ఎట్లుంటాయంటే, ఇక అయిపోయింది, 100 ఏళ్ళ తర్వాత నిన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు, 200 ఏండ్లకు నీవు అనేవాడు ఒకడున్నాడని నీ మనమల్లకు కూడా తెలియదు, 300 ఏండ్లకు ఈ ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది, 400 ఏండ్లకు అసలు మన జీవితమే ఉండదు. ఇట్లాంటి అవును కదా అనిపించింది, ఆలోచింపజేస్తుంది కదా. ఇక నువ్వేం చేయొద్దు, ఏం చేసినా నిన్నెవడు గుర్తుపెట్టుకుంటాడు. ఇట్లా ఉంటుంది అనమాట. ప్రాబ్లం ఏమి అని ఏం లేదన్నా, మరి నచ్చాయని ఎవరో చూసి ఎక్కడో చూసి పెడుతుంటాడట. మరి నీ బాధ ఏంట్రా? మనము అది కాదు, కానీ చాలాసార్లు మన బాధను సమాజం గుర్తించాలని నకిలీ ఐడెంటిటీని కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి, సమస్య ఉండదు వాళ్ళకి, ఉన్నట్టు చూపించుకుంటారు. వినండి ఈ మాట, ఆమెకు సమస్య ఉంది కానీ ఉన్నట్టు చూపించుకోలేదు. ఆమె దృక్పథం, తన శ్రమ నలుగురికి తెలియాలని కోరుకోలేదు ఆమె. బదులుగా వినండి, తన శ్రమను దేవుని అనుమతిగా చూసింది. దేవుడు తనకు అనుగ్రహించిన శ్రమను ఆయన అన్య ప్రాంతంలో పనిచేయటానికి ఒక తాళపు చెవిగా వాడింది. ఒక అన్యునికి సువార్తను ప్రకటించడానికి దానిని వేదికగా చేసుకుంది. తన శ్రమను దేవుని మహిమ కొరకై ఉపయోగించింది. ఒకిద్దరు వ్యక్తుల్ని చూద్దాం, దయచేసి రండి. ఇలాంటి వ్యక్తులు మనకు కొంతమంది కనిపిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి, మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఫిలిప్పీలో
పౌలుని గురించి విచారించినప్పుడు, అరే ఇంత గొప్ప ఆత్మ సంబంధికి ఇలాంటి శ్రమలు వచ్చాయని వాళ్ళు దిగులుతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అందుకని ఈ పత్రికలో ఒక మాట రాస్తాడు పౌలు సారిసారికి, నేను ఆనందంగా ఉన్నాను, మీరు కూడా ఆనందంగా ఉండండి. అదే పత్రిక. మీరు అనుకుంటున్నారు నా శ్రమల్లో నేను దుఃఖంతో ఉన్నానని, నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా సంతోషంగా ఉండండి అని రాస్తాడు. పౌలు ఏమంటాడంటే, నా బంధకములు సువార్త ప్రబలమగుటకే సమకూడనని తెలుసుకొనుచున్నాను. తర్వాత ఏమన్నాడు? 11వ వచనం, ఎలాగనగా నా బంధకములు, మళ్ళొక మాట ఏమన్నాడు? క్రీస్తు నిమిత్తమే కలిగినవని, ప్రేతార్యమును సేనలోని వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయన. ఎవరి నిమిత్తం కలిగాయి? క్రీస్తు నిమిత్తమే. క్రీస్తు యేసు ఖైదీని, క్రీస్తు నిమిత్తం క్రీస్తు యేసు ఖైదీని అని అంటాడు. తర్వాత ఏమైంది చూడండి, 14వ వచనం, మరియు సహోదరులైన వారిలో నా బంధకముల మూలముగా విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని. ఇప్పుడు చెప్పండి, పౌలు శ్రమలు పరిచర్యకు వేదికగా వాడుకున్నాడు. 4-5 షిఫ్ట్లు ఉంటాయట రోమా చెరసాల్లో. ప్రతి షిఫ్ట్కి 4 ఉంటారట వీళ్ళకు. ఒక భక్తుడు రాస్తాడు, 4 వస్తేనే వారికి సువార్త 4 వికెట్లు పడతాయి అక్కడ. మళ్ళీ నెక్స్ట్ వస్తారు, వాళ్లకు సువార్త. ప్రేతోర్యమను సేనలో అనేక మంది ప్రభువుని నమ్ముకుంటారు. దేన్ని బట్టి? పౌలు బంధకాలని బట్టి. మనము ఆనందం దాగిన ముఖాలు వేసుకొని మనం బయటికి వెళ్ళి చూస్తే క్రైస్తవ జీవితం అంటే ఇట్లుంటుంది. నవరు, బాధ, గాంభీర్యత, జాయ్ ఏది? ఆనందం ఏది? సంతోషం ఏది? తృప్తి ఏది? లాంగ్ ఫేసెస్ వేసుకొని, పొడవాటి ముఖాలు వేసుకొని, ఆనందం దాగిన ముఖాల మాదిరి బయట ప్రపంచంలో సమాజంలో క్రైస్తవులు కనబడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఐడెంటిటీ ఇది. శ్రమలో ఉన్నానన్నా, మరి ఎలా కనపడమంటావు? బాధలో ఉన్నాను, నేను ఎలా కనపడమంటావు? భక్తులెవరూ తమ శ్రమను తమ ఐడెంటిటీగా చూయించుకోలేదు. పౌలు ఖండితంగా రాశాడు, నేను ఆనందంగా ఉన్నాను, మీరు కూడా ఆనందించండి. నేను సంతోషంతో పత్రిక రాస్తున్నాను, మీరు కూడా సంతోషంగా ఉండండి. దేవుడు తమకు అనుగ్రహించిన శ్రమను తమ ఐడెంటిటీగా తీసుకోలేదు, బదులుగా తమ శ్రమను పరిచర్యకు వేదికగా మార్చుకున్నారు. తమ శ్రమను పరిచర్యకు సాధనంగా వారు వాడారు. దయచేసి ఈ ఉదయకాలం వేళ ఆలోచించేయండి. మన శ్రమలో మన గుర్తింపు కాకూడదు ప్రియులరా. మన శ్రమలలో సైతం, మన బాధలలో సైతం, మన కన్నీళ్లలో సైతం మనము ఆనందించగలిగిన వారమై ఉండాలి. ఆమె వద్ద స్వేచ్ఛ లేదు, ఆమెకు వేరే పరిష్కారం లేదు, ఆమె బందీగా ఉంది. కానీ ఎన్నడూ కూడా ఆమె తన బాధను కనిపించుకోలేదు. ఇంకొక వచనం చూద్దాం రండి దయచేసి. ఆదికాండం 40వ అధ్యాయం. మీకు అర్థమైంది ఈ పాటికి. ఆదికాండం 40వ అధ్యాయం చూడండి. ఆదికాండం 40వ అధ్యాయం, ఆ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 40వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములో చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను అనుంది. ఇప్పుడు చెప్పండి, యోసేపు వారందరి మీద బాగోగులు చూసుకునే పై విచారణకర్తగా చెరసాల్లో ఉన్నాడు. వాస్తవానికి ఇతను కూడా బాధితుడే. వీళ్ళలో ఒకడు అన్యాయంగా తీసుకురాబడ్డాడు, ఒకడు న్యాయంగా ఇక్కడికి వచ్చాడు. అసలు యోసేపు తాను చెరసాలలో వేయబడటానికి అసలు అర్హుడే కాడు.
ఇంకా ఏమైనా బాధ కనపడితే ఎవరి ముఖంలో ఎక్కువ కనపడాలి? బాధ యోసేపు ముఖంలోనే ఎక్కువ కనపడాలి. మనం అదే కదా, నేను బాధ్యుని కాదు, అసలు నేను ఈ పరిస్థితికి అర్హుని కాదు, ఈ శ్రమకు నేను తగను, లేకపోతే ఈ పరిస్థితికి నా కుటుంబం తగదు, మేము ఇక్కడ కాదు ఉండాల్సింది, అన్యాయంగా శ్రమను అనుభవిస్తున్నాం, అనవసరంగా బాధను ఏమీ లేదు మనసులో. ఈజ్ వెరీ హ్యాపీ. బదులుగా ఇతరులు దుఃఖముతో ఉండగా వారి దగ్గరికి వెళ్ళాడు. నాదొక సూటి ప్రశ్న. నేను బాధపడొద్దండి అనలేదు, బాధపడండి. ఏడవద్దండి అనలేదు, ఏడవండి. కానీ అది మన గుర్తింపు మాత్రం కాకూడదు. క్రైస్తవుని గుర్తింపు శ్రమ కాకూడదు. శ్రమలో సైతం క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఆనందించాలి. ఇతను మరొకరికి పరిష్కారాన్ని చూపాడు వెళ్ళి, ఇతను మరొకరికి సహాయం చేశాడు వెళ్ళి. ఏం ముఖాలు చిన్నబోయాయి అంటే, నా ముఖం చిన్నబోలేదు, నా ముఖం చిన్నబోలేదు. తన ఐడెంటిటీ కాదు. ఎవరు కూడా యోసేపు దగ్గరకు వచ్చి, ఏం యోసేఫ్ ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు, ఎవరు అడగాల్సినటువంటి అవకాశం ఇతను ఇవ్వలేదు. అలాగని నటించలేదు. ఈజ్ వెరీ హ్యాపీ. అది యోసేపు బంధించబడిన స్థలం. యోసేపు అక్కడ ఉండెను. దేవుడు తనను ఉంచిన స్థానములో ఉన్నాడు. తానున్న స్థలములోనే దేవుని నామానికి మహిమ తెచ్చాడు. వినండి, భక్తులెవరూ కూడా శ్రమను తమ గుర్తింపుగా ప్రపంచానికి చూపించుకోలేదు. బాధను తమ గుర్తింపుగా లోకం గుర్తించాలని వారు కోరుకోలేదు. వారు శ్రమలలో వారు ఆనందంగా ఉన్నారు, వారు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, విజేతల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, శ్రమను చేత తమను గుర్తించాలని వారు ఎన్నటికీ కోరుకోరు, అపేక్షించరు, ఇష్టపడరు. బాధలు ఏకరువు పెట్టేవాళ్ళు. చెప్పండి, కాదనట్లేదు. కానీ మన జీవితమే అది అని లోకానికి తెలియాల్సిన అవసరం లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, ఇది మొదటి విషయం. ఒకటి, ఆమె దృక్పథం ఆమెను విజేతగా నిలిపింది. గుర్తుపెట్టుకోండి, అయ్యో నాకు శ్రమ వచ్చేనే, అయ్యో నాకు శ్రమ వచ్చేనే, అయ్యో నాకు బాధ ఉందే, అయ్యో నాకు కన్నీళ్ళు ఉన్నాయంటే, శ్రమ దినమున కృంగిన ఎడల మనము చేతకాని వాళ్ళమవుతాం. నానాటికి మన పరిస్థితి దిగజారిపోతుంది. మన పరిస్థితులను తన్ని వాటిని అధిగమించి లేచి పైన నిలబడాలి. ఇది క్రైస్తవ దృక్పథం శ్రమల పట్ల. మొదటిది. రెండవది, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలనని నేను ఎంతో కోరుచున్నాను అనుంది. నేను ఎంతో కోరుచున్నాను అని ఉంటుంది. వాస్తవానికి బైబిల్లో 2 సార్లు రాయబడింది. వుడ్ అని ఉంటుంది. హీబ్రూలో అకలి అనే ఒక వర్డ్ వాడారు, అకలి అని వాడారు. ఇంకొక చోట ఎక్కడ కనిపిస్తుంది వచనం అంటే 119వ కీర్తన 5వ చరణం చూడండి. ఇక్కడ మనకు స్పష్టంగా లేదు కానీ 2 times హీబ్రూ బైబిల్లో వాడబడింది 2 పదాలు. 2 సార్లు బైబిల్లో ఈ పదం. ఏంటి ఆ పదం? 119:5 మరెక్కడా లేదు. హీబ్రూలో మరెక్కడా లేదు. 119వ కీర్తన 5వ చరణం చదువుతారు ఎవరైనా? ఎంతో మేలు. యాక్చువల్గా అది ఉండాలి. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ భాగాన్ని అలాగే చదవండి. 3వ వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఏలినవాడు ఉండవలనని ఎంతో కోరుచున్నాను. అంటే ఏలినవాడు ఉంటే ఎంతో మేలు అని అన్నది. ఎంతో మేలు అన్నది. వుడ్ టు గాడ్. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దీని వెనుక వినండి, ఎంతో అనే దాని వెనుక డీప్ కంపాషన్ ఉంది, లోతైన జాలి ఉంది. హీబ్రూలో చాలా బలమైన పదం అది. అకలే అనే హీబ్రూ వర్డ్ వెరీ స్ట్రాంగ్ వర్డ్. డీప్ కంపాషన్ ఉన్నప్పుడు, లోతైన అక్కర ఒక వ్యక్తి పట్ల ఉన్నప్పుడు, లోతైన ప్రేమ ఒక వ్యక్తి పట్ల ఉన్నప్పుడు ఈ పదాన్ని వాడతారు. ఇక్కడ వాడిందామే. ఇప్పుడు చెప్పండి,
ఒక వ్యక్తి పట్ల ఎంతో కోరిక ఉన్నప్పుడు, నీకు మేలు చేయాలని నా హృదయంలో ఎంతో కోరిక ఉన్నప్పుడు, అది ఎక్కడ పుడుతుంది? ఈ కోరిక హృదయంలో పుడుతుంది. సో సెకండ్ థింగ్, ఈ వచనం మీకు ఏం కనబడుతుందో కానీ ఆ వచనంలో ఆమె హృదయం కనబడుతుంది. ఒకటి ఆమె దృక్పథం, రెండవది ఆమె హృదయం, హర్ హార్ట్. ఆమె హృదయాన్ని చూడండి. ఆమె తన యజమానురాలితో అన్నమాట ఏంటంటే, ఎంతో మేలు, నా యజమానునికి ఎంతో మేలమ్మా, నా యజమానునికి ఎంతో మేలమ్మా. మాత్రమే కాదు, నేను ఎంతో కోరుచున్నాను. ఎవరికి? మాట్లాడండి, ఎవరికి? నయమానికి. వాస్తవానికి ఎవరు నయమాను? శత్రువు. ఇతను ఇశ్రాయేలు జాతి శత్రువు. మాత్రమే కాదు, తన ప్రస్తుత బాధకు కారణమైన వాడు. తన ప్రస్తుత బాధకు కారణమైన వాడు. తాను నేడు అనుభవిస్తున్నటువంటి సమస్యకు ఇతనే బాధ్యుడు. ఇతను ఒక దోపిడీదారుడు. ఈయనే కాదు, చాలా మందిని పట్టుకొచ్చాడు. చాలా మంది చిన్న పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేశాడు. చాలా మంది స్త్రీలను తమ భర్తల నుండి దూరం చేశాడు. ఇశ్రాయేలీయులను తీసుకుని వచ్చి బానిసలుగా చూస్తున్నాడు. వాస్తవానికి ఇతను ఎవరు? శత్రువు. మనమైతే ఏం కోరుకుంటాం? ఆయనేదో పొరపాటున బండి సరిగా నడపక కాలిరిగి కింద పడి హాస్పిటల్లో ఉంటే ఏమొస్తుంది చెప్పండి? మన నోటుండే అన్నమాట చెప్పండి, ఏమనిపిస్తుంది? దేవుడు బాగా చేసి నన్ను ఆ రోజు ఇట్లా అన్నాడు, అందుకు చేసినాడు. తమను బాధ పెట్టిన వారికి బాధ కలగాలని ప్రార్థించే వ్యక్తులు కూడా ఉంటారు ఇక్కడ. తమ బాధకు కారణమైన వాడు శ్రమలతో కన్నీళ్లతో ఉండాలని కోరుకునేవారు కూడా ఇక్కడ ఉంటారు, ఉన్నారు. ఇంకా మాట చెప్పంటారు, తమకు బాధ కలుగు చేసిన వాడు సుఖంగా ఉంటే ఎంత అన్యాయస్తుడివి దేవా నీవు అని దేవుని మీద బాధపడేవారు కూడా ఉంటారు. నువ్వు ఇంతవరకు వాళ్ళనేమి చేయలేదని. ఇప్పుడు వినండి, ఆమె హృదయం, ఆ డీప్ కంపాషన్, ఆ లోతైన ప్రేమ ఆమె చూపింది తన సొంత వారి మీద కాదు, ఒక శత్రువు మీద. ఒక శత్రువు మీద. అదే ఆమెను విజేతగా నిలిపింది. విజేతలు పగ తీర్చుకోరు. విజేతలు పగ తీర్చుకోరు. కీడు చేసిన వానికి బాధ కలిగించాలని ప్రణాళికలు రచించరు. కీడుకు ప్రతి కీడు చేయాలని తపన పడరు. ఒకడు మనల్ని ఒక మాట అంటే మరల మాట అనేంత వరకు మనకు నెమ్మది ఉండదు. ఒకడు ఒక మాట అంటే తిరిగి మాట అనేంత వరకు మనకు నెమ్మది ఉండదు. మనం తిరిగి అతన్ని మాట అన్న రోజు మనకి ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? వారం రోజులు స్నానం చేయకుండా ఉండి పొద్దున్నే వేడి నీళ్ళ స్నానం చేసి చల్లటి గాలి విసురుతూ ఉండగా కాఫీ తాగుతున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది. ఎప్పుడు? మనల్ని అన్నవాణ్ణి తిరిగి అన్న రోజు మనకంత తృప్తి. శత్రువు పట్ల పగ తీర్చుకోవటం అన్నది మనకు తృప్తి. కానీ ఆమె చిన్నది, ప్రియులరా, చిన్నది. పగతో, నీకు బాధ కలుగు చేసిన వారి పట్ల పగతో రగిలిపోతున్నావు నువ్వు.
ప్రతీకారము తీర్చుకోవటానికి సమయము కొరకు ఎదురు చూస్తున్నావు నువ్వు. అందుకనే నీవు విజేతవి కాదు, పరాజితునివి. విజేతలు శత్రువుకు మేలు చేస్తారు, శత్రువు పట్ల కూడా డీప్ కంపాషన్ కలిగి ఉంటారు. రండి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆలోచన చేయండి. ఆమె నేను ఎంతో కోరుచున్నాను అని అన్నది. వాస్తవానికి ఈ హృదయం ఎవరికి ఉంది చెప్పండి? ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూస్తారా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఉండునట్లు ప్రేమించండి, ప్రార్థన చేయండి. రైట్. ఆమె ఏ కాలంలో బ్రతికింది? ధర్మశాస్త్ర కాలం. ఆమె ధర్మశాస్త్ర కాలంలో బ్రతికింది. జాగ్రత్తగా వినండి. వెల్ ఎడ్యుకేటెడ్ కూడా కాదు. అంటే ఎడ్యుకేటెడ్ అంటే దేంట్లో? లేఖనాలలో నిష్ణాతురాలు కూడా కాదు. వందల ప్రసంగాలు విన్నావు సహోదర ప్రేమ గురించి. మనం సాటివాని పట్ల ప్రేమ చూపాలని వేల కొలది వర్తమానాలు విన్నాం మనం. శత్రువును ప్రేమించాలన్న సమాచారం మన దగ్గర ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఇది. ఇవి ఏమీ లేవు ఆమె దగ్గర. కానీ ఆమె హృదయం శత్రువు పట్ల ప్రేమ చూపింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆమె పరిచర్య చేసింది సిరియా దేశంలో. వినాలి, ఆమెకు వరం లేదు, ఆమె పెద్ద ప్రార్థన చేయలా, ఆమెకేం పెద్ద వరం లేదు. గుర్తుంచుకోండి, దేవుడు వాడుకునేది మన వరాన్ని చూసి కాదు, మన క్యాపబిలిటీస్ చూసి కాదు, లేకపోతే నీకున్న లేఖన ప్రావీణ్యాన్ని చూసి కాదు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవటానికి వరాల కంటే మించి, ప్రావీణ్యత కంటే మించి ఆ వ్యక్తి హృదయాన్ని చూస్తాడు. ఆయన హృదయాన్ని చూసి వాడుకుంటాడు. నీ వరం ఆయనకు లెక్కలేక రాదు. అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఈ వరాలు, నాకు ఈ వరం ఉంది, వరం చూసి వాడుకుంటాడు, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నేను ప్రవీణుణ్ణి, నేను యోగ్యుణ్ణి. దేవుడు వాడుకోవటానికి ఇవేవి అర్హమైనవి కావు. ఒక వ్యక్తిని ఒక స్థలములో దేవుడు వాడుకోవటానికి చూసేది దేన్ని? హృదయాన్ని. ఆయన హృదయాన్ని చూసి వాడుకుంటాడు. ఈమెను దేవుడు సిరియా దేశంలో ఉపయోగించాడంటే బికాజ్ ఆఫ్ హర్ హార్ట్. ఆమె హృదయాన్ని ఆయన వాడుకున్నాడు. నేడు స్థానిక సంఘంలో చాలామంది వరములు కలిగిన వారు ఉన్నారు, తలాంతులు కలిగిన వారు ఉన్నారు. బాగా పాడుతున్నారు, బాగా బోధిస్తున్నారు, బాగా ప్రార్థిస్తున్నారు. కానీ అన్నిటికంటే అత్యవసరమైంది ఏంటో తెలుసా? హృదయం. ప్రేమ కలిగిన హృదయం. నమ్మండి, ఎవరి హృదయాలలో అయితే శత్రువుల సైతం పట్ల ప్రేమ కలిగి ఉంటారో వారిని ఆయన ఉపయోగించుకుంటాడు, ఆయన వారిని వాడుకుంటాడు. సో ఒకటేంటి చెప్పండి? ఆమె విజేత కావడానికి కారణం ఏంటి? ఒకటి, ఆమె దృక్పథం. వేటి పట్ల? శ్రమల పట్ల. రెండవది, ఆమె హృదయం. ఎవరి పట్ల? సొంత వాళ్ళ పట్ల మన హృదయాలు బాగుంటాయి, మేలు చేసిన వాళ్ళ పట్ల మన హృదయాలు బాగుంటాయి. కానీ శత్రువు పట్ల ఆమె హృదయం ఆమెను విజేతగా తానున్న స్థలంలో నిలిపింది. మూడవది, దయచేసి రండి, మూడవ సంగతి కూడా చదువుదాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. మరలా చదువుతారా? నేను ఎంతో కోరుచున్నాను. నేను అనుంది. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. నా వైపు చూస్తారా? కొంచెం వినండి. ప్రపంచానికి తెలియదు నయమాను కుష్ఠరోగం ఉన్నట్ల. ప్రతిరోజు చూస్తూ ఉంది ఈమె దేన్ని? కుష్ఠవ్యాధి. చూసినప్పుడల్లా సహజంగా ఒకటి పనిచేస్తుంది.
మనం శ్రమలో ఉన్న ఒకరిని చూస్తేనే ఒకటి పనిచేస్తుంది. ఏంటి? ఆలోచిస్తాం కదా. రైట్. ఇప్పుడు మనం అదే ఆలోచన చేస్తున్నాం, ఆలోచిస్తాం. మూడవది ఏంటంటే ఆమె ఆలోచన. ప్రతిరోజు నయమాన్ని చూస్తుంది, ప్రతిరోజు చూస్తుంది. బాధపడుతుంటుందేమో బహుశా, లేకపోతే సంతోషించుండొచ్చు మనమైతే. కానీ ఆమె ప్రతిరోజు చూస్తుంది. ఎంతకాలం నుండి చూస్తుందో తెలియదు. ఆ అమ్మాయి వచ్చి ఎంతకాలం అయిందో కూడా తెలియదు. కానీ చూసి ఆలోచించింది, ఆలోచించి ఆలోచన చెప్పింది. ఆమె ఒక వ్యక్తి యొక్క బాధను చూసి దాటిపోలా, బదులుగా పరిష్కారం కొరకై ఒక ఆలోచన చెప్పింది. వింటున్నారా? మనమైతే సహజంగా ఇతరుల సమస్యల్ని చూడం. చెప్తున్నాను కదా. మనకేం తెలుసు? అంగారకుని మీద జీవం ఉందో లేదో వార్తలు మనకు కావాలి. అమెరికాలో అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు సంబంధించిన వార్తల మీద కూడా ఇంట్రెస్ట్. రీసెంట్గా ఒకతను అరెస్ట్ అయ్యాడు. ఎవరు? ఉపా కేసు మీద లోపల పెట్టారు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువైంది ఆయన మీద. రావణ్ అని ప్రశ్న, ఒక యూట్యూబర్ మీద ఉపా కేసు పెట్టారు. నేను కూడా పొద్దున్న లేస్తేనే చూస్తాను ఏమైందో, ఈయన కేసు ఏమైందో అని. వీటి మీద మనస్సుంది. తెలంగాణ రాజకీయాల మీద మనస్సుంది. ఢిల్లీలో ఏం జరుగుతుందో, జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందో కూడా మనకు కావాలి. కాక్రోచ్ పార్టీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో మనకు తెలుసు. మొత్తం విశ్వమును గురించి అంతా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. మన స్థానిక సంఘములో మన పక్కన ఉన్న వ్యక్తికి యొక్క బాధ మనకు తెలియదు. నెలల తరబడి సమస్యలతో ఉంటారు, నువ్వు పక్కనే ఉంటావు, నీకు తెలియదు. ఒకవేళ తెలిసిన సమస్యలను చూడము, చూసినా చెప్పండి పట్టించుకో. ఏం బ్రదర్ చెప్పలేదన్నా? చెప్తే ఏమైనా మేము, నీకు తెలీదా నీకు? యోబు శ్రమలో ఉన్నాడని ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి స్నేహితులకు తెలిస్తే వాళ్ళు ఏమైనా మేలు చేశారంటే వాళ్ళు ఇదే. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు యోబు దగ్గరికి వచ్చి దూరం నుండి యోబును చూచి 7 రోజులు మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు యోబుతో పాటు. మనము సమస్యల్ని చూడము, చూసినా పట్టించుకోము. పట్టించుకున్నా పరిష్కారం చూపము. ఈమె వినాలి. ఈమె సమస్యను చూసింది, ఆలోచన చేసింది, పరిష్కారాన్ని చూపింది. ఆ ప్రశ్న, ఈ మధ్య కాలంలో నీ ద్వారా ఎవరైనా వారి సమస్యలకు పరిష్కారాన్ని పొందారా? ఈమె తన ఆలోచన ద్వారా పరిష్కరించగలిగింది, వివేచించి పరిష్కారము చూపింది ఈమె. రండి ఆలోచించేద్దాం. లూకా సువార్తలో మనకు బాగా తెలిసిన ఒక అధ్యాయం దగ్గరికి రండి. 10వ అధ్యాయం. వీఆర్ సో స్పిరిచువల్, మనం చాలా గొప్ప ఆత్మీయులం మనం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. అది అతని ప్రాబ్లం. 31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవున వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. 32వ వచనం. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి
ప్రక్కగా పోయాను. 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కల్లా వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఆ ప్రశ్న ఏంటంటే, అమ్మా వినాలమ్మా, వినాలి. ఇవి వినబుద్ధి కావు మనకి. ఇతని దగ్గర ద్రాక్షారసం ఎందుకుంది, నూనె ఎందుకుంది, వాహనం ఎందుకు ఉపయోగించాడు? ఎవరు? సమరయుడు. నూనె సిద్ధంగా ఉంది, ద్రాక్షారసం సిద్ధంగా ఉంది, అవసరమైన ధ్యానారాలు కూడా రెడీగా ఉన్నాయి. అంటే ఇంటెన్షన్ ఏంటి, ఇతని ఉద్దేశం ఏంటి? ఈజ్ రెడీ టు సర్వ్. ఇతరులకు సహాయము చేయటానికి అవసరమైనటువంటి కంపాషన్ ఉంది, ఆలోచన ఉంది, పరిష్కారం ఉంది, పరిష్కారానికి అవసరమైన వస్తువులు కూడా ఉన్నాయి. ద్రాక్షరసం తన కొరకు కాదని నేను అనుకుంటున్నాను, నూనె తన కొరకు కాదని నేను అనుకుంటున్నాను, దేనారాలు తన కొరకు కాదని నేను అనుకుంటున్నాను. ఎవరో వినండి, ఎవరో నా అనేవాడు కాదు, తెలిసిన వారు కాదు, ఒక అనామకునికి సహాయం చేశాడు ఇతను. మన ఆలోచన సంగతి ఏంటి చెప్పండి? ఎన్నేండ్ల నుండి చూస్తున్న వాళ్ళ బాధను, ఎంత కాలం నుండి వాళ్ళ సమస్యను చూస్తున్నాం మనం. నీ దగ్గర డబ్బు ఉంది, హెల్ప్ చేయగలవు, సంవత్సరం నీ డబ్బు పెరుగుతూ ఉంది, నీ దగ్గర చక్కటి ఆలోచన ఉంది, నీ దగ్గర పరిష్కారం ఉంది, నువ్వు వారికి సహాయపడగలవు, నువ్వు వాళ్ళను ఆదుకోగలవు. చేయమే మనం. ఆదిమ సంఘానికి ఆధునిక సంఘానికి వ్యత్యాసం ఇదే. దెర్ ఈజ్ నో సోషల్ సర్వీస్ అమాంగ్ ద అసెంబ్లీస్. సమాజ సేవ స్థానిక సంఘాలలో లేదు. దేవుని సొమ్ము ఆనాడు బీదలకు ఉపయోగించారు, నేడు ఎవరు ఉపయోగిస్తున్నారు చెప్పండి? చదవాలని ఆశ ఉంటుంది కొంతమందికి, చదివించలేరు తల్లిదండ్రులు. ఎంతమంది చదివిస్తున్నారు చెప్పండి? చదివించే సంఘాలు ఉన్నాయి వాళ్ళ సంఘాల్లో, నాకు తెలుసు. వ్యక్తిగతంగా నేను చెప్తాను. ఇయర్లీ ఫీ కట్టి పేదలైన దీనులైన వాళ్ళ స్థానిక సంఘాల్లో వ్యక్తులను చదివిస్తున్నవారు ఉన్నారు, ఆదుకునేవారు ఉన్నారు, ప్రతి నెల భత్యం పెట్టేవారు ఉన్నారు. వికలాంగులైన వారికి, బయటికి రాలేని వారికి ప్రతి నెల తగిన సరుకులను తీసిచ్చే సంఘాలు ఉన్నాయి, నాకు తెలుసు. క్షమించండి ఒకవేళ నా మాట మీకు బాధపడితే, క్షమించండి. దేనికి వాడుతున్నాం మనం సొమ్ము? దేని కొరకు ఉపయోగిస్తున్నాం మనం? తిమోతికి రాసిన మొదటి పత్రికలో సొమ్మును ఎలా ఉపయోగించారో కూడా చెప్పాడు 5వ అధ్యాయంలో. ఆదిమ సంఘం 4-5 అధ్యాయాల్లో ఎందుకు వాడిందో కూడా చెప్పాడు. విశ్వాసులమైన మన వ్యక్తిగత సొమ్మును దేవుని సంఘములో ఆదివారమున మనం సమకూరుస్తున్నటువంటి ఈ చందాధనాన్ని ఎలా వాడుతున్నాం? దేని కొరకు ఉపయోగిస్తున్నాం? ఎంతమంది సమస్యలకు పరిష్కారం వెళ్తా ఉంది? ఒక సంఘము యొక్క బ్యాలెన్స్ మన అసెంబ్లీని 24 కోట్లు లిక్విడ్ క్యాష్ నేను మాట్లాడుతున్నది, నాట్ ప్రాపర్టీ. ప్రాపర్టీ ఒక 6 crores ఉంటుంది. 6 చీలికలైంది. 6 చీలికలు దేనికోసం అంట చెప్పండి? దేనికోసం ఉంటుంది? అమ్మా అయ్యా, దేవుడు మనకు ఆలోచనలు ఇచ్చాడు. మన ప్రియులకు పరిష్కారము చూపదగిన సదుపాయం మన దగ్గర ఉంది, సామాగ్రి మన దగ్గర ఉంది. ఎంతమంది సహాయాన్ని పొందుతున్నారు ఆలోచించండి. ఆమె ఎందుకు విజేత కాగలిగింది అంటే ఆమె ఆలోచించింది, డబ్బు ఇవ్వలేదు, బట్ ప్రవక్త వైపు దారి చూపించింది.
ఎలీషా దగ్గర ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఆమె ఆలోచించింది. ఆలోచించి ఆమె ఆలోచన సమస్యకు పరిష్కారాన్ని చూపింది. ఇది చేయగలిగిన వాళ్ళు అందరూ కాదు. ఒక వచనం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో. ఆలోచన అంటే ఇట్ మీన్స్ దాని అర్థం చెప్తున్నాను. 2వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు చూడండి. 2వ అధ్యాయం 14-15 వచనాలు. అంగీకరించడు, ఉన్నది జాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, అన్నిటినీ ఆలోచించును, అన్నిటినీ లెక్క కట్టును అంటది. ఎవాల్యుయేట్ అని ఉంటది అక్కడ. అన్నిటినీ లెక్క కడతాడు, మంచి చెడులను బేరీజు వేయగలడు, సమస్య పరిష్కారాలను పరిశీలించగలడు. ఆత్మ సంబంధి యొక్క ఆలోచన ఇది. మన ఆలోచనలు ఆ దిశగా లేకపోతే ఆలోచించేయండి. రైట్, దాటి రండి. మరొక విషయం ఎన్ని విన్నాం ఇప్పుడు? 1 ఆమె దృక్పథం, 2వది ఆమె హృదయం, 3వది ఆమె ఆలోచన, 4వది 5వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం మరలా చదవండి. ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, బాగు చేయునేమో అని ఆనంద. ఏం చెప్పిందామే? చూడండి, అన్న దగ్గరికి పోండన్నా, ప్రార్థన చేస్తే బాగా అవుతుంది ఏమో. మనం కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం అన్నాడు. నువ్వు బాగు చేయును అన్నావు కాబట్టి కాలేదంటాడని ఏమంటాం? బాగు చేయును ఏమో, నీకు దొరకొచ్చేమో, బాగు చేస్తాడేమో అని అంటాం మనం. ఆమె ఏమన్నది? కిడ్. ఆమె ఒక బాలిక, ఒక చిన్నది. ఏమన్నదో తెలుసా? యజమానుని బాగు చేయును, బాగు చేయును. ఏం కనిపిస్తుంది? అంతే, అదే రాయండి. 4వది ఆమె విశ్వాసం, హర్ ఫెయిత్. ఆమె విశ్వాసం. ఆమె విశ్వాసం ఆమెకు ఆస్తిని సంపాదించి పెట్టలా. బాగా వినండి మాట. ఆమె విశ్వాసం ఆమెను సమస్యల నుండి బయటికి తీసుకురాలా. ఆమె విశ్వాసం ఆమెను తన తల్లిదండ్రుల దగ్గరకు చేర్చలా. ఆమె విశ్వాసం ఆమెను అదే ఇంటిలో రాజకుమార్తెగా చేయలా. మనకైతే ఏమనుకుంటాం? నా విశ్వాసం నన్ను ఏం చేయాలి? సమస్యల నుండి బయటికి తేవాలి. నా విశ్వాసం నన్ను ఏం చేయాలి? బానిసనైతే నేను రాజకుమార్తె కావాలి. నా విశ్వాసం నన్ను ఏం చేయాలి? నాకు మా అమ్మ నాన్న దూరం అయ్యారు, మా అమ్మ నాన్నకు నన్ను దగ్గర చేయాలి. మరి నా విశ్వాసం నాకు ఉపయోగపడాలి కదా, నా విశ్వాసం నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటాం. కానీ వినండి, ఆమె విశ్వాసం ఆమెకు ఉపయోగపడిందో లేదో తర్వాత విషయం. తన పరిస్థితి మారకపోయినా, తాను నా అనేవారు ఎవరు లేని స్థలానికి దేవుడు తనను తీసుకువచ్చిన, తన తల్లిదండ్రిని దేవుడు తనను దూరము చేసిన, ఆమెకు అపారమైన విశ్వాసం ఉంది దేవుని మీద. ఒకటి కూడా తనకు అనుకూలంగా లేదు, కానీ దేవుని నమ్మింది ఆమె. విశ్వాసం కదలలేదు ఆమెది. పెళ్ళి ఆలస్యమైతే విశ్వాసం పోతుంది, ఉద్యోగాలు రాకపోతే విశ్వాసం పోతుంది. ఎంత సులభం మన విశ్వాసాన్ని షేక్ చేయడం, కదిలించడం, ఎంత ఈజీ. తన విశ్వాసం తనకు ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేదు, కానీ ఆమె విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. బాగు చేయును. వినండి, అందరితో అయిపోలేదు. ఆమె విశ్వాసం ఇతరులకు ప్రయోజనాన్ని కలిగించింది. అది చెప్పాలనుకున్నది.
తనకు కలిగిన విశ్వాసం, బాగు చేయును అనే ఒక విశ్వాసం ఒక వ్యక్తి జీవిత మార్పుకు కారణమైంది. ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి అనగా నిజదేవుడైన యెహోవా దగ్గరికి ఒక అన్యుణ్ణి నడిపించటానికి ఈమె సాధనమైంది. నా ప్రశ్న, నీ విశ్వాసం ఎంతమందికి ఉపయోగపడుతుంది? నీ విశ్వాసం ద్వారా ప్రయోజనం పొందిన వారు ఎంతమంది? నీ విశ్వాసం ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతమంది? నీ విశ్వాసం ద్వారా పరిష్కారాలు పొందగలిగిన వారు ఎంతమంది? దయచేసి రండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం, 2:3. విప్పి దింపిరి. యేసు అతని విశ్వాసమును చూచి, కరెక్ట్ చదివానా నేను? అందుకని చూడండి, యేసు వారి విశ్వాసం. ఎవరి విశ్వాసం? నలుగురు స్నేహితులు. బాగు చేసింది ఎవరిని? పక్షవాయువు గలవాన్ని. విశ్వాసం ఎవరిలో చూశాడు ఆయన? నలుగురిలో చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ నలుగురి విశ్వాసం తమ స్నేహితుని క్షేమానికి కారణమైంది. నువ్వు ఇన్నేళ్ళయింది ప్రభువును నమ్మి, ఇంతకాలం నుండి ప్రభువును సేవిస్తున్నాం. ఏమ్మా అయ్యా, నీ విశ్వాసం ద్వారా ఎంతమంది ప్రయోజనాన్ని పొందారు? నీ ఆఫీసులో నీ పక్కన కూర్చోవాడికి ఏమైనా మేలు కలిగిందా? నీ ఇంట్లో వారికైనా ప్రయోజనం కలిగిందా? ఎదురింటోళ్లకు క్షేమం కలిగిందా? తెలిసిన వారికి ఏమైనా ప్రయోజనకరంగా ఉందా? ఏం సాధించావు నీ విశ్వాసంతో? ఎంతమందికి ప్రయోజనం కలిగింది మన విశ్వాసం ద్వారా? వారి విశ్వాసమును చూచి ఇతన్ని బాగు చేశాడు. వారి విశ్వాసమును చూచి. చెప్పండి, మన విశ్వాసం ఎంతమందికి దీవెన కలిగించింది? ఎంతమందికి క్షేమం కలిగించింది? ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించింది? ఎంతమంది సమస్యలకు పరిష్కారాన్ని చూపగలిగింది? ఇంకొక మాట, యేసుక్రీస్తు ప్రభు 4వ అధ్యాయం లూకాసు వార్త 27వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి. ఆ చిన్నదాని విశ్వాసం చిన్నది కాదు. 4వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? ఉండినను మరి ఎవడును శుద్ధి నొందలేదు అంటే అర్థం ఏంటి? ఆ కాలములో కుష్టు వ్యాధి చేత ఎవడు బాగ్గల. మనం ఎప్పుడు నమ్ముతాం? మన విశ్వాసాన్ని పెంచేవేమో తెలుసా? ఒకడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే సంఘం ప్రార్థన చేసింది, క్యాన్సర్ వ్యాధి నయమైంది. ఇప్పుడు మనకేం పెరుగుతుంది? దేన్ని బట్టి విశ్వాసం? ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలాగూ? క్యాన్సర్ వ్యాధి ప్రార్థన చేస్తే నయమవుతుందని ఒక ఇన్సిడెంట్ జరిగింది, కాబట్టి మనం నమ్ముతాం. కానీ ప్రభు ఏమన్నాడు? అసలు ఒక్క కుష్టు వ్యాధిగ్రస్తుడు కూడా ఆ దినాలలో స్వస్థతే పొందలేదు. గతములో అలాంటిది జరిగి ఉండలేదు కూడా అమ్మాయి ఎరుకలో. అయినా కూడా మేమన్నా తెలుసా? బాగు అవుతాడు, బాగవుతాడు. ఆమె విశ్వాసం చిన్నది కాదు ప్రియులరా. ఆ చంచలమైన విశ్వాసం, తన పరిస్థితులు, తన స్థితి అమ్మాయిని ఏమీ కదిలించలా. ఆమె విశ్వాసం ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. ఎన్నయ్యాయి ఇప్పుడు? 4 అయ్యాయి. 5వది రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4 నుండి చూడండి. 4వ వచనం నుండి. తెలియచేయగా ఆజ్ఞ ఇచ్చాను గనుక వెండియు పత్రికను అప్పగించను అని ఉంది. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి వయసు ఎంత?
మనమే వింటాం చిన్నది అని అన్నాం, రైట్. ఇతనెవరు? ఒక దేశానికి సైన్యాధిపతి, రైట్. ఆయన భార్య దగ్గర పనిచేస్తుంది. ఇప్పుడు ఇంత చిన్నది యజమానుని దగ్గరికి వెళితే ఇతను బాగు చేయును అని చెప్పింది. ఇప్పుడు ఇదే సభలో ఉన్నారు, నేను ఒక సమస్య గురించి ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ నుండి ఇప్పుడు అక్కడ ఉంది ఆ అమ్మాయి అంతా పాపలేసి నాకు ఒక పరిష్కారం చెప్పింది. ఎంతమంది వింటారు మనలో? ఇక్కడ ఇంత పాప లేచి మన పెద్ద సమస్యకు ఇంత పాప మనకు సొల్యూషన్ చెప్పింది, ఎంతమంది వింటాము? ఫస్ట్ సంఘ పెద్దలు ఏమంటారు? మాయ్ కూర్చో ముందును, చిన్న పెద్ద అంటామా? కంపల్సరీ అండి. నేనేమంటా? తృణీకారంతో చూస్తా. మనం అనుకుంటాం దావీదును ఊరికి ఇట్లా చూసినారంటే మనమున్నా కూడా అట్లాగే చూస్తుండే వాళ్ళం. సౌలు మాత్రమే కాదు, దావీదు అన్నలు కాదు, మనమున్నా కూడా ఇప్పుడు అట్లే చూస్తాం. నా బాధ ఏంటో తెలుసా? నన్ను 25 ఏళ్ళప్పుడు ఏదైనా చెప్తే నువ్వు చిన్నోడులే తమ్ముడు అనేవాళ్ళు. 30 ఏళ్ళు వచ్చినా చిన్నోడివి, 35 ఏళ్ళు వచ్చినా చిన్నోడివి, 40 ఏళ్ళు వచ్చినా చిన్నోడివి, 45 ఏళ్ళు వచ్చినా చిన్నోడు. ఎందుకంటే మనకంటే పై ఒక 4 ఏళ్ళు పెద్దగా ఉన్నా చాలు. ఏమంటారు? పిల్లోడు. ఒక సేవకుడు అంటుంటాడండి ఇప్పటికీ, నాకు ఆయనకు మహా అంటే తేడా 2.5 సంవత్సరాలు. చిన్నపిల్లోడు 2.5 ఏళ్ళకి చిన్నపిల్లోడు అవుతానా? చాలా చోట్ల వాడాడంట పిల్లోడు అంటే. నేను ఒకసారి డౌట్ వచ్చి, అన్న మీ ఏజ్ ఎంత అన్నాను. ఇంత అన్నాడు. నువ్వు 50 క్రాస్ అయ్యావు, నేను ఇంకా క్రాస్ కాల. సూనర్ త్వరలో నేను దాటబోతున్నా. నాకు తేడా అంతే. మన మనసులో ఎట్లుండదు? పిల్లోడు చిన్నపిల్ల, ఆ పాపతో ఏమి? నువ్వు 60 ఏళ్ళు రా, 70 ఏళ్ళలో నేనేమంటాడో తెలుసా? చిన్నపిల్లడు. ఎందుకు? చిన్నది యజమానురాలితో అంటే, యజమానురాలు ఎవరితో అనింది? నయమానుతో అంటే, నయమాను ఎవరితో అన్నాడు? రాజుతో అంటే, రాజు ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేల్ రాజుకి. ఎట్లా నమ్మిండాలి ఆ పాపది? ఎందుకు నమ్మిండాలి చెప్పండి? ఎనిబడి? అమ్మాయిని ఈయన భార్య ఎలా నమ్మిండాలి, నయమాన ఎలా నమ్మిండాలి, రాజు ఎలా నమ్మిండాలి? ఇదే చెప్పాడు. రాజు ఎవరు చెప్పినారా బా నీకు అంటే, మా ఇంట్లో చిన్నది ఒక చిన్న పాప బుడ్డది ఉంది చెప్పింది అంటే రాజు ఎలా తీసుకొని ఉండాలి? కానీ రాజు నమ్మాడు, భార్య నమ్మింది, నయమాను నమ్మారంటే రీజన్ ఏంటి? యువర్ రైట్ అమ్మా. ఏం చెప్పండి? హర్ లైఫ్. సో 5వది ఆమె సాక్ష్యం, హర్ టెస్టిమనీ. ఆమె జీవితాన్ని చూశారు వాళ్ళు. ఎక్కువ టైం పట్ల ఏమన్నా సాక్ష్యం అంటే ఇంకా టైం పడుతుందన్నా. ఎక్కువ టైం పట్ల అతి కొద్ది కాలములోనే తమ జీవితాన్ని చూపించింది అమ్మాయి. 30 ఏళ్ళయింది నువ్వు రక్షించబడి, నీ బతుకు నేటికి బాగలేదు. నువ్వు నోరు తెరిచి నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తే తప్ప ఎదుటికి అర్థం కాదు. చిన్నది షార్ట్ పీరియడ్లో శత్రువుల దగ్గర ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకుంది. ఆదికాండానికి రండి, ఒక వ్యత్యాసం చూద్దాం. కాంట్రాస్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. 19వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. కరెక్టే. తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. ఓవయ్యా ఓ నాయనా, లేదు నాయనా, నాశనం చేస్తున్నాడు దేవుడు ఈ పట్టణాన్ని, బయటికి రండి అని నెత్తి నోరు బాదుకొని చెప్తున్నాడు. ఎవరు? లోతు. అల్లుళ్ళు ఏమన్నారు? పోవాయా పోవాయా, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, దేవుడంట నాశనం చేస్తాడట. మళ్ళీ చెప్పినావులే నువ్వు పో. ఎందుకన్నారు?
లైఫ్, జీవితం. కొత్త నిబంధన నీతిమంతుడు అంటది, కానీ అసలు కొత్త నిబంధన పాత నిబంధన భక్తుల లోపాలను ఎత్తి చూపలా. మనం మాత్రం ఇప్పటికి ఎత్తి చూపుతానే ఉంటాంలేండి. మీరు చూడండి, న్యూ టెస్టిమెంట్లో ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ యొక్క బలహీనతలు ఒక్క చోటు కూడా రాయబడ్డా. లోతును సైతం పేతురు 2వ పత్రికలో నీతిమంతుడు అంటది. వినండి ఈ మాట. తన జీవితాన్ని అల్లుళ్ళు దగ్గర నుండి గమనించారు. కాబోయే అల్లుళ్ళు పట్టించుకోలే, చిన్నదే మాట విన్నారు. ఆమె సాక్ష్యం ఆమెను విజేతగా నిలిపింది. ప్రశ్న సూటిగా, ఇన్నేండ్ల నీ విశ్వాస యాత్రలో నీ సాక్ష్యం సంగతి చెప్పు. నీ వర్తమానాల సంగతి అడగట్లా, నీ ప్రార్థనా జీవితాన్ని అడగట్లేదు, నువ్వు చేస్తున్న పరిచర్యల గురించి మాట్లాడట్లేదు. నిన్ను గూర్చి ఏమని మాట్లాడుకుంటున్నారు? నీ మాటను, దానికి క్రెడిబిలిటీ ఉంటుందా నీ మాటకు? నీ నోటికి భయపడి మాటినాల్సిందే తప్ప, ఒరే వినకపోతే తిప్పలరా, కంపు నోరు, మనం ఏడ భరిస్తామని వింటారే తప్ప, నీ సాక్ష్యాన్ని చూసి ఎవడు వింటాడు నీ మాట? మన జీవితాన్ని చూసి మన మాట వింటారే, అప్పుడు మన సాక్ష్యం. అన్న చెప్పాడన్నా, అన్న చెప్తే ఓకే అన్నా, వీళ్ళు చెప్తే నమ్మొచ్చు అన్నా, ఇది యోగ్యమైందన్నా, ఇది సరి అయిన ఆలోచన అన్నా, చెప్పిన వ్యక్తి ఆత్మ సంబంధం అన్నా, ఈ సాక్ష్యాలు కదా మనకు కావాల్సింది. ఈ మాట చెప్పకపోతే, చెప్తే చెప్పినాడు, వినకపోతే ఎందుకు వచ్చింది తిప్పలన్నా, చేద్దాంలే అన్నా. ఇవి మన బతుకులు. లేఖనాల్లో ఉన్న జీవితాలు ఇవే. ఆమె సాక్ష్యం ఆమెను విజేతకు నిలిపింది. ఎన్ని విన్నాం? 5 విన్నాం. లాస్ట్ అయిపోయింది. రాజులు 2వ గ్రంథం ఊరిక చదువుదాం, దాన్ని నేను వివరించను. 5వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం తర్వాత వచనం చదవండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడ ఆపేసాం, అక్కడ నుండి కొనసాగండి. అక్కడ నుండి కాకుండా 5వ అధ్యాయం 16 లేకపోతే 14 వచనం చదువుదాం. అతడు పోయి 7 మార్లు మునుగగా పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, ఏ దేవుడును లేడని నేను ఎరుగుదును, ఇప్పుడు నీవు నీ దాసుడు నేను నా యొద్ద బహుమానము తీసుకొనవలసి ఉన్నది అని అన్నాడు. చాలు వినండి. ఇశ్రాయేలు దేశం మీదికి వచ్చి గుంపులుగా వెళ్ళి సిరియా సైన్యం అనేక మంది బానిసలుగా చేసుకొని వస్తే భయముతో బ్రతుకుతుంది ఇశ్రాయేలు దేశం. భయముతో బ్రతుకుతున్న ఇశ్రాయేలు దేశం దగ్గరికి సహాయము కొరకై ఒక సైన్యాధిపతి వచ్చాడు. హెల్ప్ చేయ నాకు అని. ఇప్పుడు మీరు జస్ట్ మన ఊహలకు వదిలేస్తున్నాం. ఎన్నో ఏండ్లుగా ఉన్నటువంటి అతి ప్రమాదకరమైన కుష్టు వ్యాధి ఆ దేశ విజయాలకు కారణమైనటువంటి వ్యక్తి జీవితాన్ని బాగు చేసింది. ఆ కుష్టు వ్యాధి ద్వారా అతను బాగయ్యాడు. అతడు క్షేమం పొందిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని ఎలా చూసింటాడు అతను? హోప్. నేనేమనుకుంటున్నానంటే అమ్మాయిని తిరిగి పంపించింటాడు అనుకుంటున్నాను నేను. రెండవది, అసలు అక్కడున్న బానిసల్ని కూడా పంపించాడేమో అనుకుంటున్నాను. ఇప్పుడు 2 శత్రు దేశాలు ఏమైపోయాయి? కారణం ఎవరు? ఆమె ఒక వారధి. షీ కన్స్ట్రక్ట్స్ ఏ బ్రిడ్జ్. ఒక వారధిని నిర్మించింది. వేటి మధ్య? 2 దేశాల మధ్య, 2 శత్రు దేశాల మధ్య తిరిగి కమ్యూనికేషన్ ఏర్పడడానికి, కనెక్షన్ ఏర్పడడానికి, సంధి ఏర్పడడానికి ఒక చిన్నది కారణమైంది. మనము కడుతున్నది వారధులా, లేకపోతే బ్రిడ్జెసా, లేకపోతే గోడలా? గోడలు ఏం చేస్తాయి?
వాల్ సపరేట్ చేస్తుంది, బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. రెండు రాజ్యాల మధ్య, శత్రు దేశాల మధ్య వారధిని నిర్మించింది ఆ అమ్మాయి. ఇంత వయసు వచ్చింది, మనం మాత్రం గోడలు కడుతున్నాం. ఏం గోడ? మనోడు కాదు, కులం అనే గోడ, అంతస్తు అనే గోడ. వాళ్ళ స్థాయి ఎంత, మన స్థాయి ఎంత పక్కన పెట్టనా, అంతస్తు అనే గోడ, వయస్సు అనే గోడ. ఎన్ని రకాల గోడలు కడుతున్నాం మనం. ఇద్దరు సఖ్యతగా ఉంటే వెళ్ళేది గోడ కట్టేది, సపరేషన్. నిన్ను బట్టి దూరం అయిపోతున్న వాళ్ళు ఎంతమంది? కానీ ఆమె కట్టింది వారధి, ఒక బ్రిడ్జ్ కట్టింది, రెండు దేశాలను కలిపింది, ఇద్దరు రాజులను కలిపింది, సైన్యాల్ని కలిపింది, రెండు రాజ్యాల మధ్య సఖ్యతకు కారణమైంది ఒక చిన్నది. తన దగ్గర నమ్మకంగా పనిచేసిన పనివాడు నష్టం చేసి దూరం అయిపోతే తిరిగి పంపి ఒక ఉత్తరమే రాసి, నష్టం చేసింటే నా ఖాతాలో చేర్చు అని చెప్పి విడిపోయిన సంబంధాన్ని తిరిగి కలిపి ఒక బ్రిడ్జిని మరలా నిర్మించగలిగాడు పౌలు. ఆ పత్రిక ఫిలెమోను పత్రిక. సంఘములో చీలికలు ఉన్నాయని తెలిసి, పెద్దల మధ్య సమాధానం లేదని తెలిసి ఎఫెస్సులో ఉన్న పౌలుకు వశ్యం రాసి, అయ్యా మా దగ్గర పరిస్థితులు బాగలేవు, సరిచేయండి అని సంఘంలో పరిస్థితుల్ని చక్కపరిచిన ఒక స్త్రీ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 1:12లో క్లోయే అనే ఒక సహోదరి. ఆమె వారధిని నిర్మించగలిగింది. సమాధానపరచువారు ధన్యులు. పూరించండి మీరే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వ్యతిరేకంగా చెప్పండి, ఈ పదాన్ని వ్యతిరేకంగా చెప్పండి, అంతే, ఏం లేదు, ఆపోజిట్గా మాట్లాడండి. సమాధానపరచువారు ధన్యులు, దీనికి వ్యతిరేకం చేయండి. సమాధానపరచని వారు శాపగ్రస్తులు అంటాను నేను. వారు అంతే అంతే అన్నా, కరెక్ట్ అన్నా. వారు సాతాను కుమారులు అనబడుదురు, వారు దేవుని కుమారులు అనబడరు, అంతే. ఏం కడుతున్నావు? చీలికలు కడతావా? గ్రూపులు కడతావా? వారధిని కట్టాలి. ఇద్దరు దూరం అయిపోతుంటే, భార్యాభర్తలు దూరం అయిపోతుంటే నువ్వు కట్టాల్సింది వారధి. దూరం చేస్తావా? ఉన్నారు ఎవరైనా గోడలు కడుతున్నవారు? ఆ చిన్నదాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి, ఆ చిన్నదాన్ని చూసి పాఠం నేర్చుకోండి. మనం కట్టాల్సిందేంటి? వారధి. ఎన్ని విన్నాం? ఆమె విజేత, ఆమె విజేత. ఒకటి, ఆమె దృక్పథం సమస్యను ఎట్లా చూస్తుంది. రెండవది, ఆమె హృదయం. మూడవది, ఆమె ఆలోచన. నాలుగవది చెప్పండి, ఆమె విశ్వాసం. ఐదవది, ఆమె సాక్ష్యం. ఆరవది, ఆమె కట్టిన వారధి. ఇవన్నీ ఆ అమ్మాయిని విజేతగా నిలబెట్టాయి. ఇప్పుడు చెప్పండి, పతనమైపోయిన పరాజితులైన గెహజీలమా, ప్రతికూల పరిస్థితుల్లో సైతం నమ్మకంగా నిలిచిన విజేతలైన ఆ చిన్నదానిని పోలిన వారమా? మీరెవరో మీరే ఆలోచించుకోగలరని నేను నమ్ముతున్నాను. మీకు ఆ విచక్షణ ఉందని కూడా నేను నమ్ముతున్నాను. మనల్ని మనం ఒక్కసారి రెండింటిని చూసుకుందాం, మనం ఎవరో నిర్ణయించుకుందాం. ఒకవేళ పరాజితులమైతే విజేతలమవుదాం, జీవితాన్ని దిద్దుకుందాం. మనం కూడా ఇలాగూ జీవించడానికి ప్రభు తన చాలిన కృప సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి తలంపులు మనం విన్నాం. ఇశ్రాయేలు దేశపు ఆ చిన్నదాని యొక్క జీవితంలో 6 సంగతులు మనం విన్నాం.
మరి మనందరం కూడా ఆ చిన్నదానిని పోలినటువంటి ఆ లక్షణాలు కలిగి జీవించడానికి మనం కూడా ప్రభు యొక్క ఆత్మ సహాయం కోరుకొని మనం అందరం కూడా ప్రభు కొరకు మహిమార్థమై జీవించటం ఎంతైనా దీవెనకరం. గెహజీ లాంటి వారంగా మనం ఉండకూడదు. మరి నిన్న ఈ దినం 4వ అధ్యాయంలో అలాగే 5వ అధ్యాయంలో 2 అధ్యాయాలలో కూడా శ్రేష్టమైనటువంటి మరి తలంపులు మనం విన్నాం. దేవుని దాసులు ఎబెనెజర్ పవిత్రన్ గారు మన దగ్గరకు రావడం మంచిది. కొర్నేలి ఇంట్లోకి పేతురు వచ్చిన తర్వాత నీవు వచ్చినది మంచిది అంటాడు కదా. దేవుని దాసులు మన మధ్యకు రావడం మన యొక్క ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధి కలిగింది. మరి విన్నటువంటి వాక్యం మనం ఆ విన్న కాసేపు మాత్రమే కాకుండా జీవితంలో మనం అలాగ జీవించడానికి కూడా దినదిన మనం ఆత్మ సహాయం, ప్రభు యొక్క ఆత్మ సహాయం కోరుకొని ముందుకు సాగిపోవడం ఎంతైనా అది దీవెనకరం. మరి నిన్న ఈ దినం మన మధ్యలో ఉండి శ్రేష్టమైన తలంపులు అందించి స్థానిక సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసినటువంటి దేవుని దాసులు ఎబెనెజర్ పవిత్రన్ గారికి సంఘపక్షంగా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం, వారి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు యవనస్తులను బలపరుస్తున్నాడు, చక్కగా తన యొక్క సేవలో వాడుకుంటూ ఉన్నాడు. మరి దేవుని కొరకై బలముగా వాడబడుతున్నటువంటి ఆ సేవకులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయటం అది ఎంతైనా మంచిది. కనుక ఆ యవన ప్రాయములో ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకై ఆ సేవ కొరకై సమర్పణ చేసుకొని దేవుని నామ మహిమ కొరకై అనేక ఆత్మల క్షేమం కొరకై దివ్యంగా వాడబడుతున్నటువంటి దేవుని దాసులు ఎబెనెజర్ పవిత్రన్ గారి కొరకు కూడా మనందరం ప్రార్థన చేద్దాం. వారి కుటుంబం, వారి పరిచర్యను ఇంకా ప్రభు వర్ధిల్ల చేయనట్లుగా, రాబోయే దినాల్లో ఇంకా బలంగా ప్రభువు నా మహిమార్థమై వాడబడినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. మరి సమయంలో మన సోదరులు శైలస్ గారి కుటుంబం సంఘమంతటి కూడా వారు ప్రేమ ఏర్పాటు చేశారు. దేవుడు వారి కుటుంబ పక్షంగా చేసినటువంటి మేలులను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. మనం కూడా వారి కుటుంబంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి పైన అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయబడ్డాయి, అందరూ భోజనం చేసి మరి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. రాత్రికి మనకి యథాప్రకారంగా వనజక్క వాళ్ళ ఇంటి దగ్గర సువార్త కూడికి ఉంటుంది, అందరూ కూడా సువార్త కూడికి చేరండి. మరి నిన్న ఈ దినం చాలా ఓపికగా దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా మీరు ఆలకించారు. అలాగే పరిచర్యలో కూడా యవ్వన బిడ్డలు, సోదరీలు మరి ఎంతో చక్కగా పరిచర్య చేశారు. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే నిన్న కూడా మరి మనకి స్థానిక సంఘానికి భోజనాలు సంఘంగా ఏర్పాటు చేస్తుంది ఒక సహోదరి, మరి పేరు చెప్పొద్దంది, మరి ఒక సహోదరి తను నిన్నటి పరిచర్య కొరకు కూడా ఆమె భోజనాల ఏర్పాట్లు ఆమె చేసింది. దేవుడు వారి కుటుంబాన్ని కూడా మరి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చి ప్రభు దీవిస్తాడు. మరి ప్రభునందు ప్రియులారా, మరి మీకందరూ కూడా ప్రేమపూర్వకంగా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతున్నందుకు. అలాగే మన సోదరుడు సాయి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారు ఎల్లుండి ప్రయాణం అవుతున్నారు. దేవుడు వారికి క్షేమకరమైన ప్రయాణం కూడా ప్రభు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మనం ముగింపు ప్రార్థన చేసుకొని భోజనాలకు వెళదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నాయన, మేము ప్రార్థించి ఎదురు చూచిన విధంగా మీ దాసుని మా మధ్యకు క్షేమంగా తీసుకుని వచ్చినందుకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా నిన్న ఈ దినం శ్రేష్టమైన తలంపులను ప్రభు మీరు మాకు అనుగ్రహించారు. ఆ ఘనురాలైన స్త్రీ జీవితంలోను, గెహజీ జీవితంలోను, ఇశ్రాయేలు దేశపు చిన్నదాని చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా మీ కార్యాలు మా అంతరంగంలో జరిగించండి. మంచి నేల మీద పడిన విత్తనమే 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించాయని ఈ లేఖనాలు మీరు సెలవించారు. నోట్ల పదలలో పడిన విత్తనాలుగా, రాతి నేల మీద పడిన విత్తనాలుగా, త్రోవపట్టాన పడిన విత్తనాలుగా మా జీవితాలు ఉండకుండా సహాయం చేయండి.
అయ్యా మా జీవితాలలో మీ దాసులు